హలో ఎవ్రీవన్. ఈరోజు మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో 2 పార్ట్స్ అనమాట. ఫస్ట్ పార్ట్‌లో నేను ఎల్ఎల్ఎమ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వేరియస్ వేస్ ఆఫ్ యూజింగ్ ఎల్ఎల్ఎమ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్ ద సెకండ్ పార్ట్ మనం ఎల్ఎల్ఎమ్స్‌ని మన సిస్టమ్‌లో ఎలా డిప్లాయ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ నెట్వర్క్‌కి ఒక ప్రైవేట్ ఎల్ఎల్ఎం వాడాలంటే ఏ రిక్వైర్మెంట్స్ కావాలి? వాటి గురించి పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ విత్ వాట్ ఆర్ ఎల్ఎల్ఎమ్స్. ఎల్ఎల్ఎమ్స్ అనేవి ఆహ్, ఈ జనరేటివ్ ఏఐలో ఫౌండేషన్ మోడల్స్ అనమాట. ఇవి లార్జ్ కేటగరీ ఆఫ్ మోడల్స్. బేసిక్‌గా మనం వాడే ఆహ్, చాట్‌జీపీటీ అది జీపీటీఏ ఎల్ఎల్ఎంకి ఇంటర్ఫేస్. జీపీటీ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్. దానికి చాట్‌జీపీటీ అనేది ఇంటర్ఫేస్ అనమాట. అదొక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే. దీస్ ఎల్ఎల్ఎమ్స్ ఆర్ బేసికల్లీ ట్రైన్డ్ ఆన్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. అంటే చాలా డేటాతో ఎల్ఎల్ఎమ్స్‌ని ట్రైన్ చేస్తారనమాట. ఆహ్, అండ్ ఈ ఎల్ఎల్ఎమ్స్ అనేవి ఆహ్, వీటి బేసిక్ యూజ్ కేస్ ఏమంటే ఇవి హ్యూమన్ లైక్ టెక్స్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోగలవు, అర్థం చేసుకోగలవు. నెక్స్ట్ హ్యూమన్ లైక్ టెక్స్ట్‌ని జనరేట్ చేయగలవు. అది వీటి యూజ్. సో, ఎల్ఎల్ఎమ్స్ వేరియస్ అదర్ టాస్క్స్ చేయగలవు లైక్ క్రియేటివ్ రైటింగ్ అండ్ టెక్స్ట్ జనరేషన్, కోడ్ జనరేషన్, సెంటిమెంట్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ యువర్ టెక్స్ట్, అండ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అండ్ ఏఐ అసిస్టెంట్స్, కంటెంట్ సమ్మరైజేషన్. ఈ టాస్క్స్ అన్నీ ఎల్ఎల్ఎమ్స్ చేయగలవనమాట. ఓకే. లెట్స్ ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ వేరియస్ వేస్ ఎలా యూజ్ చేసుకోగలమో మాట్లాడుకుందాం దాని గురించి. ద సింపుల్ అన్నిటికన్నా సింపుల్ వే ఆఫ్ యూజింగ్ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఆహ్, ఆల్ మేబీ అన్ని ఎల్ఎల్ఎమ్స్ కూడా అన్నిటికి గూడా ఒక ఇంటర్ఫేస్ ఉంటది. లైక్ చాట్‌జీపీటీ ఆర్ డీప్‌సీక్ ఆర్ గూగుల్ లామా ఇంటర్ఫేస్ ఆర్ జెమినీ ఇంటర్ఫేస్ ఆర్ సంథింగ్. అన్నిటికి ఇంటర్ఫేస్ ఉంటది. అందులోంచి మనం వాడుకోగలం. సపోజ్ లెట్స్ సీ. ఓకే. We can use DeepSeek LLM to the web like here. This is the simple way. And సెకండ్ వచ్చేసి ఏపీఐస్ అనమాట. ఈ ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ అనేవాళ్ళు మన కోసం స్పెసిఫిక్‌గా ఒక ఏపీఐకి జనరేట్ చేసి ఇస్తారనమాట. ఒకవేళ మనం యూజ్ చేసుకోవాలని అనుకుంటే మన అప్లికేషన్‌లో లైక్ యూ నో హ్మ్. ఆ! ఓపెన్ ఏఐ ప్లాట్‌ఫార్మ్. ఇది జీపీటీ 4 మినీ విచ్ ఈస్ ఫ్రీ. దీనికోసం మనకొక ఏపీఐకి జనరేట్ చేసి ఓపెన్ ఏఐ వాడిస్తాడనమాట. ఆ ఏపీఐ కీని మన ప్రాజెక్ట్‌లో ఆర్ వి కెన్ యూజ్ పైథాన్ ఆర్ నోడ్ ఆర్ ఎనీథింగ్, ఎలాగోలాగా మనం ఓపెన్ ఏఐ యొక్క ఏపీఐ కీ యూజ్ చేసుకొని ఆ మోడల్ జీపీటీ 4 మినీ వాడుకొని కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చనమాట. ఇది ఏపీఐ కీ వాడి ఎల్ఎల్ఎమ్స్‌ని యూజ్ చేసుకోవడం. ఓకే. నెక్స్ట్ వన్ రెప్లికేషన్ ఆఫ్ మోడల్స్ ఫ్రమ్ హగ్గింగ్ ఫేస్. హ్మ్. హగ్గింగ్ ఫేస్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ అనమాట. అది మనకి బోలెడు ఎల్ఎల్ఎం మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది డౌన్‌లోడ్ చేసుకోవడానికి. మెనీ మోడల్స్ విచ్ ఆర్ ఓపెన్ సోర్స్ అండ్ um, like see so లైక్ దిస్ డీప్‌సీక్ మోడల్ ఎల్ఎల్ఎం ఉంది. దీన్ని యూజ్ చేసుకోవాలంటే మనం పైథాన్‌లో ట్రాన్స్‌ఫార్మర్స్ లైబ్రరీ వాడుకొని we can use pipelines or we can use the entire model if our system supports. Like this, by giving the model name, we can use this LLM through Hugging Face. Okay. Next is deploying in local system. Deploying in local system is a good thing. If you want the LLM అంటే మనకి హ్మ్, ప్రైవేట్‌గా ఎల్ఎల్ఎంని వాడుకోవాలి. మన లైక్ రీసెర్చ్ పర్పసెస్ ఆర్ ఆర్గనైజేషనల్ నీడ్స్ మన డేటా మన దగ్గరే ఉండాలంటే మన లోకల్ సిస్టమ్‌లో డిప్లాయ్ చేసుకోవడం మంచి పద్ధతనమాట. ఆహ్, ఈ లోకల్ సిస్టమ్‌లో డిప్లాయ్ చేయాలంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దానికోసం ఒక డెడికేటెడ్ సిస్టమ్ అలొకేట్ చేస్తే అది చాలా బెస్ట్. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగుంటదప్పుడు.
హ్మ్. అది లోకల్ సిస్టమ్‌లో డిప్లాయ్ చేయడం అంటే అలాగా. దీనికోసం మనం ఏవైనా ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్, ప్రీ ట్రైన్డ్ మోడల్స్ డౌన్‌లోడ్ చేసుకొని, మన యూజ్‌కి తగ్గట్టు వాటిని ఫైన్ ట్యూన్ చేసి వాడుకోవచ్చు. అది డిప్లాయింగ్ ఇన్ లోకల్ సిస్టమ్. నౌ RAG రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేటర్స్. ఇది రిట్రీవల్ ఆగ్మెంటెడ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏమంటే ఆహ్, ఇవి ఎల్ఎల్ఎమ్స్‌కి ఎక్స్‌టెన్షన్ అనమాట. అంటే ఎల్ఎల్ఎమ్స్ జనరల్‌గా వాటి డేటా సెట్‌లో చూసి మనకి కంటెంట్ జనరేట్ చేస్తాయి. బట్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి ఆర్ ది ఇంటర్నెట్ అవైలబుల్ డాక్యుమెంట్స్ అయినా, వేటినైనా పార్స్ చేయగలవు. అంటే ఇప్పుడు ఎక్స్‌టర్నల్ డేటా సోర్సెస్ తీసుకొని మనకి హ్మ్. మనకు అవుట్‌పుట్ ఇస్తాయన్నమాట. ఆహ్, నెక్స్ట్ ఆహ్, ఈ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి ఆహ్, ఎక్కువ కరెక్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లెజిట్ సోర్సెస్ నుంచి అవి ఇస్తాయి కాబట్టి ఇవి కొంచెం కరెక్ట్ అవుట్‌పుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నార్మల్ ప్లెయిన్ ఎల్ఎల్ఎమ్స్ మీద. ఓకే. ఫైన్ ట్యూనింగ్. ఫైన్ ట్యూనింగ్ అంటే లెట్స్ సీ వి హావ్ ఎ సింపుల్ మోడల్. అంటే ఇప్పుడు ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఉంది. దట్ దట్ ఈస్ ప్రీ ట్రైన్డ్ విత్ సమ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ టోకెన్స్ దట్ కెన్ అండర్‌స్టాండ్ ఎనీ లాంగ్వేజ్. ఆహ్, ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎంని ఫైన్ ట్యూన్ చేయడం అంటే ఏమిటంటే, మన 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 స్పెసిఫిక్ టాస్క్ కోసం దాన్ని ట్రైన్ చేయడం అనమాట. లైక్ సపోజ్ if we have the pre-trained LLM of which is trained with large data, um, if we like suppose say నేను నా ఎల్ఎల్ఎం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఎనర్జీ మేనేజ్మెంట్ అప్లికేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ అప్లికేషన్‌లో ఏఐ ఇన్‌సైట్స్ పెట్టాలనుకుంటున్నా. ఈ ఎల్ఎల్ఎం వాడేసి ఆహ్, సజెషన్స్ ఇవ్వడానికి ఈ ఎల్ఎల్ఎం వాడాలనుకుంటే, ఇప్పుడు ఆహ్, మొత్తం డేటా మనకవసరం లేదు. ఓన్లీ ఈ ఎనర్జీ మేనేజ్మెంట్‌కి స్పెసిఫిక్‌గా ఉండే డేటా పెడితే యూజ్ ఉంటుందనమాట. సో, మన ఎనర్జీ మేనేజ్మెంట్ టాస్క్ స్పెసిఫిక్ డేటా సెట్‌ని వాడుకొని హ్మ్. ఆ ఎల్ఎల్ఎంని ట్రైన్ చేస్తే అప్పుడది కంటెక్స్చువల్‌గా ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అది ఫైన్ ట్యూనింగ్. నెక్స్ట్ ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ అంటే ఇవి ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ దట్ యూజ్ ఎల్ఎల్ఎమ్స్ అండ్ ఆర్ మెయిన్‌లీ యూజ్డ్ టు ఆటోమేట్ టాస్క్స్ అనమాట. అంటే మనం ఏవైనా టాస్క్స్‌ని ఆటోమేటిక్‌గా చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఆహ్, ఒక మన డెవలప్‌మెంట్ ఏదో ఒక డెవలప్‌మెంట్ చేస్తున్నాం ఏదో ఒక అప్లికేషన్. సపోజ్ అందులో ఏవైనా ఎర్రర్స్ వస్తే ఆహ్, మనం ఆ బగ్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి కదా! ఇప్పుడు స్మాల్ మైనర్ ఎర్రర్స్ కోసం మనం ఏ ఏజెంట్స్‌ని అక్కడ డిప్లాయ్ చేస్తే ఇఫ్ దే కెన్ హ్యాండిల్ దెమ్ దే ద ద ఆ బగ్స్ అన్నీ ఆటోమేటిక్‌గా హ్యాండిల్ అవుతాయన్నమాట. లైక్ సపోజ్ కన్వర్జేషనల్ ఏజెంట్స్ అంటే సపోజ్ ఏవైనా చాట్ బాట్స్ ఉన్నాయంటే వాటితో మనం మాట్లాడినప్పుడు నో నీడ్ ఆఫ్ డైరెక్ట్ కస్టమర్ కేర్ ఫర్ స్మాల్ ప్రాబ్లమ్స్. ఆహ్, దీస్ ఏజెంట్స్ కెన్ యూజ్ ఎల్ఎల్ఎమ్స్ అంటే మన టాస్క్స్‌ని ఆటోమేట్ చేయగలవు ఏజెంట్స్. అది అండ్ బేస్ మోడల్స్ అంటే ఆహ్, సపోజ్ ఆహ్, వి ఆ! లామా లామా మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మోడల్స్ అన్నీ బేస్ మోడల్స్ అనమాట. అంటే అక్కడి దాకా ట్రైన్ అయిన మోడల్స్. ఇవి మన నీడ్‌కి తగ్గట్టు ఫైన్ ట్యూనింగ్ చేసుకొని మనం వాడుకోవాలనమాట ఈ బేస్ మోడల్స్‌ని. సో, దట్స్ ఇట్. యాహ్! ఓకే. ఇప్పుడు ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ని మన సిస్టమ్‌లో ఎలా రన్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒలామా వాడుతున్నాను. ఇది ఒలామా నుంచి ఒక ఎల్ఎల్ఎం రన్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. ఇది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఆహ్, ఓకే. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఒలామా పుల్ ఎనీ సపోజ్ హ్మ్. ఏదో ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ని మనం పుల్ చేయొచ్చనమాట. సపోజ్ నేను మిస్ట్రాల్ అనే ఎల్ఎల్ఎం పుల్ చేశాను. అది డౌన్‌లోడ్ అయింది. 4 జీబీ ఫైల్. ఇది ఒక లైట్ వెయిట్ ఎల్ఎల్ఎం. నేను డెమాన్‌స్ట్రేషన్ కోసం ఇది చేసుకున్నా. ఓకే. ఇప్పుడు మిస్ట్రాల్ అనే ఎల్ఎల్ఎం మన సిస్టమ్‌లో డౌన్‌లోడ్ అయింది. ఇప్పుడు మనం ఒలామా
రన్ మిస్ట్రాల్ అని కొడితే అప్పుడు ఈ ఎల్ఎల్ఎం రన్ అవుతుందనమాట. ఓకే. లెట్స్ వెయిట్. యాహ్! ఇప్పుడు మన ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఇంట్రడ్యూస్ యువర్‌సెల్ఫ్. ఆహ్, ఇంట్రడ్యూస్ యువర్‌సెల్ఫ్ అంటే ఇప్పుడు మిస్ట్రాల్ దాని గురించి చెప్తుందనమాట. ఇది లోకల్ సిస్టమ్‌లో రన్ చేయడం. ఇలాగే కాకుండా మనం కావాలంటే సర్వ్ గూడా చేయొచ్చు. ఒక ఏపీఐ ద్వారా సర్వ్ చేసి టెస్ట్ గూడా చేసేదాన్ని. అది గూడా చూద్దాం ఇది అయిపోయాక. యాహ్! ఇప్పుడు ఇందులోంచి ఎగ్జిట్ అయిపో ఓకే. మనం ఆహ్, మన ఎల్ఎల్ఎంని డిప్లాయ్ చేసి టెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు యాహ్! ఒలామా ఒలామా హోస్ట్ మనకి నచ్చిన పోర్ట్ ఇచ్చి ఒలామా సర్వ్ అని కొట్టాలి. అలాగా టైప్ చేసిన తర్వాత ఆహ్, మన ఎల్ఎల్ఎం అనేది హోస్ట్ అవుతుందనమాట. ఇప్పుడు ఈ పోర్ట్‌లో ఏపీఐ జనరేట్ అనే రౌట్‌లోకెళ్ళి మనం ఏం చేస్తామంటే మోడల్ మిస్ట్రాల్ అది మనం ఇందాక డౌన్‌లోడ్ చేసాం కాబట్టి మిస్ట్రాల్ ఇచ్చి అండ్ ప్రాంప్ట్ ఇంట్రడ్యూస్ యువర్‌సెల్ఫ్ అని ఇస్తాం. ఇచ్చినప్పుడు దాని రెస్పాన్స్ ఇలా వస్తుంది. హలో ఐ యామ్ అసిస్టెంట్. దట్స్ ఇట్. యాహ్! ఓకే. ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్‌ని ఆహ్, ఆర్గనైజేషన్ లోకల్ నెట్వర్క్‌లో డిప్లాయ్ చేయాలంటే మనకి కావాల్సిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ గురించి చూద్దాం. ఆహ్, సపోజ్ మనం స్మాల్ మోడల్స్ డిప్లాయ్ చేయాలనుకుంటే విత్ 7-13 బిలియన్ పారామీటర్స్ దీస్ ఆర్ ఆల్ అంటే ఇవన్నీ జస్ట్ అంటే దగ్గర దగ్గర ఉంటాయి. అంటే కరెక్ట్ అని కాదు. ఒక రేంజ్‌లో ఈ రేంజ్ ఎంతైనా కాస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆహ్, మేబీ ఈ జీపీయూ, సీపీయూ అండ్ ఈ ఇవి వాడితే కొంచెం మనకి పర్ఫార్మెన్స్ ఎఫిషియంట్‌గా ఉంటుంది. ఓకే. స్మాల్ మోడల్స్ లైక్ ఇందాక మనం చూసిన మిస్ట్రాల్ అది కూడా 7 బిలియన్ పారామీటర్సే. ఆహ్, అది నా ఇప్పుడు నా కంప్యూటర్‌లో జీపీయూ 4 జీబీయే మిగిలింది గాబట్టి, అది నేను పోస్ట్‌మ్యాన్‌లో టెస్ట్ చేయడానికి నెక్స్ట్ ఎట్ ఎ టైమ్ ఓబీఎస్‌లో రికార్డ్ చేయడానికి అవ్వలేదు. సో, దట్స్ వై నేను రికార్డింగ్ ఆపేసి దాని అవుట్‌పుట్ చూపించాల్సొచ్చింది. కాబట్టి మనకి ఖచ్చితంగా జీపీయూ మంచిది కావాలి. మంచి వర్చువల్ ర్యామ్ జీపీయూ, మంచి హై స్పీడ్ జీపీయూ కావాలి. లేదంటే పర్ఫార్మెన్స్ చాలా తక్కువుంటుంది. 24 జీబీ విర్చువల్ ర్యామ్ ఉన్న జీపీయూ ఇనఫ్ అనమాట. ఆహ్, అండ్ సీపీయూ ఆహ్, ఇంటెల్ 9 ఆర్ రైజెన్ 9 ఈక్వివలెంట్ ర్యామ్ 64 జీబీ దీస్ ఆర్ ఆల్. ఓకే. మన దీనికి కాస్ట్ ఎస్టిమేషన్ అబౌట్ 3-4 లాక్ అంటే టోటల్ సెటప్‌కి వన్ టైమ్ అనమాట. ఆహ్, ఈ మొత్తం సిస్టమ్ మొత్తం రిక్వైర్మెంట్స్‌కి నెక్స్ట్ జీపీయూ రిక్వైర్మెంట్స్ అన్నిటికి ఇది స్మాల్ మోడల్స్‌కనమాట. ఫర్ మీడియం మోడల్స్ అబౌట్ 30 బిలియన్ పారామీటర్స్‌కి మనం కొంచెం ఆహ్, డోస్ పెంచాలి. అంటే ఆహ్, హార్డ్‌వేర్ రిక్వైర్మెంట్స్ పెంచాలి. 2 జీపీయూస్ వాడితే బెస్ట్. 24 జీబీ ఈచ్ ఆర్ ఎనీథింగ్ ఇంకా 48 వాడితే ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బావుంటుంది. సేమ్ అంతే సీపీయూ గూడా 24 ప్లస్ కోర్స్ ఉన్నది వాడాలి. అప్పుడు పర్ఫార్మెన్స్ బావుంటుంది. నెక్స్ట్ కాస్ట్ ఎస్టిమేట్ వన్ టైమ్ కాస్ట్ 7-8 లాక్ అంటే మొత్తం హోల్ సెటప్‌కి. దట్స్ ఇట్. ఫర్ లార్జ్ మోడల్స్ చాలా పెద్ద మోడల్స్ ఇవి బాగా ట్రైన్ అయిన మోడల్స్ 65 బిలియన్ పారామీటర్స్‌తో ట్రైన్ అయిన మోడల్స్. వీటికి యూ నో చాలా మల్టిపుల్ జీపీయూస్ ఆర్ ఎక్కువ విర్చువల్ ర్యామ్ ఉన్న జీపీయూస్ అదే అవసరమవుతాయి. అండ్ కాస్ట్ అబోవ్ 15,00,000 ఉంటుంది. అంటే ఇది చాలా హై ఎండ్ అనమాట. నార్మల్ నీడ్ కోసం ఇంత లార్జ్ మోడల్స్ అవసరం లేదు. వి కెన్ సెటిల్ సమ్‌వేర్ బిట్వీన్ స్మాల్ అండ్ మీడియం. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ది రిక్వైర్మెంట్స్.